హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మీకు హెల్మెట్ గురించి చెప్తా అని చెప్పేసి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎవ్రీడే డైలీ లైఫ్లో. మనం బైక్ మీద కమ్యూట్ చేసినప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ మాత్రం చాలా కంపల్సరీ. సో వన్ ఆఫ్ ద సేఫ్టీ మెజర్స్. ఆ హెడ్ బాగుంటేనే మొత్తం బాడీ అంతా కూడా బాగుంటుంది. హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన హ్యూమన్ లైఫ్లో. కాబట్టి మనం చాలా సేఫ్గా కేర్ఫుల్గా ఉండాలంటే హెల్మెట్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. దాంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ హెల్మెట్స్ మనకు దొరుకుతాయి అనమాట. సో కొంచెం మంచి క్వాలిటీ ఇంకా మంచి ఫీచర్స్ ఉన్న హెల్మెట్స్ కావాలంటే మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంటుంది. మామూలుగా మనం జనరల్గా వాడతాం కదా 500, 600, 700 రూపీస్లో ఉన్న హెల్మెట్స్, అవి చాలా లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి. సో బేసిక్ అనమాట, అది బేసిక్ మోడల్. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మోటార్ బ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి మీ అందరూ కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో నేను కూడా ఒక హెల్మెట్ తీసుకున్నా, అంటే హెల్మెట్ దగ్గర ఉంది. ఆ హెల్మెట్ ఎంత పడ్డది, దానిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో, ఓకేనా. దీనిలో మనకి మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి అనమాట. ఎస్ఎంకే కానీ ఇంకా స్టార్స్లో కూడా చాలా ఉంటాయి. డిఫరెంట్ మంచి మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్స్ మనకి స్టీల్ బర్డ్లో కానీ స్టడ్స్లో కానీ దొరుకుతాయి అనమాట. అంటే మనకి మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్స్, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. బట్ అఫోర్డ్ చేయ వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నా. సో పక్కన చూస్తారు కదా, ఇది అనమాట మన హెల్మెట్. సో నేను దీని గురించి చెప్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే నేను దీంతోనే మోటార్ బ్లాగింగ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి స్టడ్స్ హీలియోస్ సర్క్యూట్ అనమాట. సో నాకు కొంచెం బడ్జెట్లో కనిపించిన హెల్మెట్ ఇది ఒకటే అనమాట. ఇంకా వేరే చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అంటే 4500, 5000 అబవ్ కూడా మనకి చాలా హెల్మెట్స్ ఉన్నాయి. సో ఇది నేను రీజనబుల్గా ఉంది అనిపించి తీసుకున్నా. మనము అంటే దీనిలో ఇది కూడా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్ కాబట్టి తీసుకున్నాను అనమాట. సో మీ అందరు కూడా హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయాలి. చాలామంది చూసిన నేను అసలు హెల్మెట్ వాడరు. హెల్మెట్ వాడకుండా ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. అది అస్సలు సేఫ్ కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మీ వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తారని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇట్లా చేస్తే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. మీరు ఫోన్ యూజ్ చేయాలనుకుంటే కొంచెం పక్కన ఆపుకొని ఫోన్ మాట్లాడుకోండి, ఓకేనా. ఇది నా సజెషన్ మాత్రమే, దాని తర్వాత మీ ఇష్టము. సో ఈ హెల్మెట్ నేను ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నా. ఆన్లైన్లో మనకు వచ్చేసి ఇది 3200 పడ్డది అనమాట. 3200 to 3400 వరకు ఉంది ఇది ప్రైస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సో నేను దీన్ని తీసుకున్నది కోటిలో తీసుకున్నా. ఇది ఒక మనకి మంచి మంచి బ్రాండెడ్ ఆథరైజ్డ్ డీలర్ సెంటర్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. బట్ నేను మామూలుగా తెలియకుండా బయట తీసేసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి నాకు 3000 పడ్డది. బట్ మనం బార్గెన్ చేస్తే కొంచెం 3000 కూడా తగ్గొచ్చు. బట్ ఎక్కువ బార్గెన్ చేయలేదు, మనకు అది తెలియదు అనమాట. బార్గెన్ చేయడం రాదు మనకి. సో అనమాట. సో దీని లోపల మనకి ఇవన్నీ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్యాడ్స్ రిమూవ్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. జనరల్గా మనం డైలీ యూజ్ చేస్తున్నప్పుడు స్వెట్ వస్తుంది కాబట్టి ఆ సెట్ రావడం వల్ల ఈ ప్యాడింగ్ అంతా కొంచెం ఖరాబ్ అవుతుంది అనమాట. మొత్తం కొంచెం మళ్ళీ వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బంది వేరే వాటికి. సో ఇది మాత్రం ప్యాడింగ్ రిమూవ్ చేసేసి మనము క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికి చిన్న దగ్గర కూడా మనకి చిన్నగా మ్యాట్ ఉంటుంది అనమాట. ఇది సేఫ్గా, అంటే మోటార్ బ్లాగింగ్ చేసినప్పుడు మైక్ కింద పెట్టేసుకుంటే విండ్ నాయిస్ అనేది రాదనమాట. సో అది ఇంకా దీనిలో కూడా వచ్చేసి వైజర్ ఈజీలీ రిమూవబుల్. ఇక్కడ చూస్తుంది కదా, జస్ట్ ఇది పైకి అనేసి ఇది ప్రెస్ చేసేస్తే చూపిస్తాను మీకు. ఇది పైకి అన్నాం అనుకోండి, ఒక్క నిమిషం. ఇది పైకి అంటే ఇక్కడ ఇవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా రిమూవ్ చేయడం మాత్రమే. మళ్ళీ పెట్టాలనుకుంటే చాలా సింపుల్. అది పైకి అనేసి సో ఇట్లా పెట్టేస్తే ఇది లాక్ అయిపోతుంది. సో ఇంకో దీనిలో ఫీచర్ ఏంటంటే మనకి యాంటీ ఫాగ్ పిన్ లాక్ వైజర్ కూడా ఉంది దీని లోపల. అంటే డ్యూయల్ వైజర్ ఇది, అండ్ చెప్తాను కదా ఏందో కూడా. సో దీని లోపల ఈ వైజర్ లోపల ఇంకో చిన్న వైజర్ ఉంటుంది, మినీ వైజర్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, లోపల అనేది ఫాగ్ అనేది వస్తుంది కదా, ఆ ఫాగ్ రాకుండా అదైతే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఇంకొక ఫీచర్ ఏంటంటే కింద చూస్తారు కదా, ఇది దీనివల్ల ఏంటంటే మనకి లోపల సన్షైడ్ కూడా ఉంది. సో ఇది ఒకసారి మీకు చూపిస్తాం మీకు. సో ఇది కొంచెం ఇట్లా ఎన్నికన్నా అనుకోండి, సన్షైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు సన్లైట్లో కూడా మనము దీనిలో ఇబ్బంది కాకుండా జర్నీ చేయొచ్చు. సో దీనిలో
డ్యూయల్ వైజర్ అంటే ఇదే, దీన్ని మళ్ళీ ముందుకు అనేస్తే క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ చూసుకుంటే ముందు కూడా రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, బ్యాక్ కూడా ఇట్స్ రిఫ్లెక్టర్ ఉంటుంది, కింద కూడా కుషన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అసలు మనకి ఇబ్బంది కాదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ అంటే 1425 గ్రామ్స్ అయితే ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. సో దీనికి సర్టిఫికేషన్ గురించి చెప్పాలి మీకు. సో ఐఎస్ఏ అండ్ డాట్ సర్టిఫికేషన్ కూడా ఉందన్నమాట. సో ఐఎస్ఏ అంటే మన ఇండియన్ ట్రేడ్ మార్క్ ప్రకారము ఇది సేఫ్టీ మెజర్మెంట్స్ దీనిలో ఉంటాయి ఐఎస్ఏలో. సో డాట్ అనేది అమెరికన్, ఇంకోటి ఈసీఓ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈసీఓ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే అది యూరోపియన్ సర్టిఫికేషన్, అది ఇంకా మోర్ సెక్యూర్ ఉంటుంది అనమాట, మోర్ సేఫ్గా మనము దాన్ని చూడొచ్చు. అది క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట, దాని సేఫ్టీ మెజర్స్లో కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. సో అవి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట, 5,000 కంటే అబౌవ్ ఉంటాయి, 5,000, 6,000, 7,000, మీకు 20, 30, 40,000 కూడా ఉంటాయి అనమాట హెల్మెట్స్ చూసుకుంటే. బట్ మనకి 3,000లో రీజనబుల్ ఉందన్నమాట. సో ఇది గ్రే కలర్ నా బైక్ సూటబుల్ అవుతుంది కాబట్టి కూడా నేను తీసుకున్నా. ఇక్కడ గ్రే అనేది ఉంది కదా, గ్రే బండికి మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను తీసుకున్నది హెల్మెట్. సో మొత్తానికైతే షాపింగ్ అయితే ఈజీ అయిపోయింది. ఆన్లైన్ అంటే మళ్ళీ అది ఎట్లుంటుందో ఏందో సైజు అది కొంచెం ప్రాబ్లం కాబట్టి నేను డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నా. కాబట్టి నాకు సైజు కూడా నేను ఎక్కడనే చూసి తీసుకున్నాను అనమాట. సో నా హెల్మెట్ సైజ్ వచ్చేసి హెల్మెట్ సైజు ఎక్సెల్ 600 mm అనమాట. సో ఎక్సెల్ సైజ్ ఉందన్నమాట హెల్మెట్. ఇది చూడడానికి చాలా పెద్ద ఉంటుంది, బట్ పెట్టుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా కరెక్ట్ సైజ్లో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద ఉంటుంది హెల్మెట్. సో మామూలు హెల్మెట్ లాగా కొంచెం అదేంటంటే కరెక్ట్గా మనకి హెడ్ సైజ్ ప్రకారం ఉంటుంది అనమాట. ఇది హెడ్ సైజ్ కంటే ఎక్కువ ఉంటుంది. సో అదనమాట. సో ఎట్లా అనిపించింది వీడియో మీకు? దీనిలో చాలా వరకు ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ చేస్తే స్టోర్స్కి వాళ్ళే మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్లైన్లో ఉంటే కానీ మనకు అర్థం కావు. సో హెల్మెట్ అనేది కంపల్సరీ. సో మీకు చెప్పడానికి రీజన్ ఒకటే, నేను మోటార్ బ్లాగింగ్ చేస్తున్నాను కాబట్టి. సో నా వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా చూసి మళ్ళీ ఏదైనా హెల్మెట్ తీసేసుకొని, చాలామంది చెప్తారు మోటార్ బ్లాగింగ్ చేసేటప్పుడు ఏదో ఒక మౌంట్ పెట్టేసి దీనికి మామూలుగా ఫోన్ పెట్టేసి చేసుకోవచ్చు అని. అట్లా కూడా చేసుకోవచ్చు, బట్ మోటార్ బ్లాగింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన ఫోకస్ అనేది డ్రైవింగ్ పైన ఉండాలి, రోడ్ పైన ఉండాలి. సో వీడియో పైన ఎక్కువ ఫోకస్ ఉండొద్దు. కాకపోతే ఆ సెట్టింగ్ అంతా కూడా మనం ముందే చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది వీడియో వస్తుందా లేదా అని తర్వాత చూసుకోవాలి. అది నేను చెప్పాలనుకున్నది. ఇంకా మైక్ సెటప్ వచ్చేసి నేను ఏం చేసిన అంటే, ఇలా మీ వీడియో చెప్పినట్టు నేను పోయి ఒక నార్మల్ మైక్ తీసుకున్నా, ఏదైతే మనకి ఈ గోప్రోకి సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే మైక్ అయితే తీసుకున్నా. వస్తుంది కదా గోప్రో హీరో 9 బ్లాక్. సో దీనికి సపోర్ట్ చేసే మైక్ అయితే తీసుకున్నా. అది లోపల ఇన్సర్ట్ చేసిన నేను, ప్యాడింగ్ తీసేసి ఆ ప్యాడింగ్ లోపల పెట్టేసి ఇక్కడ చూస్తారు కదా ఇది మైక్. సో మైక్ ఇక్కడ పెట్టేసి హెల్మెట్ బయట నుంచి ఇక్కడ మనకి ఇట్లా మౌంట్ అవుతుంది అనమాట. గోప్రో ఇట్లా మౌంట్ అవుతుంది, చూస్తారు కదా ఇట్లా అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ చెప్పిన మీకు ఆల్రెడీ ఇక్కడ స్ట్రిప్స్ లాగా ఉంటాయి, అది యూజ్ చేసి ఇట్లా వీ షేప్ ఉంటుంది కదా, మన యాక్షన్ ప్రోది అనమాట కంపెనీ అది. సో అది వాడుతున్నా. సో అది ఏమవుతుందంటే మనకి అది యూజ్ చేయడం వల్ల వైజర్ అనేది మొత్తం క్లోజ్ అవుతలేదు, మొత్తం కొంచెం ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం విండ్ అనేది లోపల వెళ్తుంది కాబట్టి కొంచెం నాయిస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు చిన్న లాక్ అయితే ఉంటుంది. ఇది హెల్మెట్ పెట్టినప్పుడు గడ్డి ప్రెస్ చేస్తే టక్కన సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు మొత్తం లాక్ అయిపోతుంది, మళ్ళీ తీస్తే వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం లాక్ అయిపోతుంది అనమాట, విండ్ అనేది లోపల రాకుండా ఉంటుంది. సో నేను వేరేది కూడా ఆర్డర్ ఇచ్చిన, మనకి ఇక్కడ అవి స్టిక్ చేసేవి ఉంటాయి అనమాట, స్టిక్ చేసేవి ఉండి. సో అది స్టిక్ చేసేసి ఉంటుంది. కొంచెం మనకి ఈ వైజర్ క్లోజ్ చేసినా కూడా వాయిస్ మంచిగా రికార్డ్ అయ్యేటట్టు నేనైతే అది ఆర్డర్ ఇచ్చిన. అది రేపు వెళ్ళిన వస్తుంది, అది మళ్ళీ పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో అది యూజ్ చేస్తాను నేను. సో అదనమాట హెల్మెట్స్ గురించి. కంపల్సరీ అందరు కూడా మంచి క్వాలిటీ హెల్మెట్స్ యూజ్ చేయండి. ముఖ్యంగా సంథింగ్ ఈజ్ బెటర్ నథింగ్ అన్నట్టుగా హెల్మెట్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. మీరు ఏదైనా హెల్మెట్ అయితే యూజ్ చేయండి ఫస్ట్ అయితే. ఒకవేళ మీరు బడ్జెట్ కొంచెం పెట్టుకోవాలనుకుంటే కొంచెం మంచి హెల్మెట్స్ తీసుకోవచ్చు. సో నాకైతే బడ్జెట్లో ఇదైతే దొరికిందనమాట, కొంచెం రీజనబుల్ కాస్ట్లో. అన్ని ఫీచర్స్, సన్షేడ్ ఉంది, ప్లస్ పిన్ లాక్, యాంటీ ఫాగ్ వైజర్ కూడా ఉంది. దాంతోపాటు మంచి రిమూవబుల్ ప్యాడ్స్, ఇంకా రిఫ్లెక్టర్స్, కలర్, ఇంకా మొత్తం చాలా బాగుందన్నమాట. అందుకే నేను ప్రిఫర్ చేసిన. సో ఇంకో చెప్పడం మర్చిపోయినా, వెనకాల చూస్తారు కదా దీనికైతే ఒక స్పాయిలర్ ఉంటుంది అనమాట. సో ఇది ప్యూర్లీ ఏరోడైనమిక్ డైరెక్షన్లో మంచి ఎయిర్ మనకి ఆపోజిట్లో వస్తున్నప్పుడు ఆ ఎయిర్ అనేది స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. సో దానికోసం అయితే ఏరోడైనమిక్ వేలో ఇదైతే స్పాయిలర్ ఇచ్చారు. చాలా ఒకటి రెండు బ్రాండ్ అనుకుంటా డ్యూయల్
స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేసారు వాళ్ళు. బట్ ఇది దీనికైతే ఒకటే ఉంది, మోస్ట్లీ ఒకటే ఉంటుంది. సో అదనమాట. మంచి మంచి హెల్మెట్స్ అయితే మీకు ఎగ్జార్లో ఉంటాయి, ఇంకా SMKలో ఉంటాయి, స్టార్ట్స్లో కూడా మంచి మంచి హెల్మెట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అండ్ కొంచెం హై ప్రైస్డ్ హెల్మెట్స్. ఎవరైతే మంచి ఒక బుల్లెట్ లాంటి బండి వాళ్ళు డ్రైవ్ చేస్తారో అవి వీటికి సూటబుల్ అనమాట. ప్లస్ సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి. సో అంతే. వీడియోలో నచ్చితే కనుక మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం, అంటే ట్రావెల్ వీడియోస్ కోసము, ఓన్లీ మోటో బ్లాగింగ్ అని కాదు, ట్రావెల్ వీడియోస్ కోసము. సో ఈ మధ్య నేను స్టార్ట్ చేసిన కాబట్టి మేబీ నేను ఆ బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి అట్లా వెళ్ళినప్పుడు, కొంచెం రైడ్ చేసినప్పుడు కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను. బట్ ఫ్యూచర్లో నేనైతే రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, రైడింగ్ షూస్ ఇవన్నీ కూడా డెఫినెట్గా వేసుకున్న తర్వాతనే నేను లాంగ్ రైడ్కి వెళ్తాను. సో బైక్ ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేసుకొని ఎక్కడన్నా పోవచ్చు అంటే అది నాట్ అ సేఫ్ థింగ్. కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నా, ఎవరైతే మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు కొంచెం బేసిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తర్వాతనే స్టార్ట్ చేయండి. సో ఇమీడియట్గా హెల్మెట్, ఏదో ఒక హెల్మెట్ తీసేసుకొని ఏదో ఒకటి ఫోన్ మౌంట్ చేసేసి అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మంచి హెల్మెట్, ఇంకా కంఫర్టబుల్గా ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు. మనం ఫోకస్డ్ ఉండాలి డ్రైవింగ్ పైన, ఇంకా రోడ్ పైన ఫోకస్డ్ ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయండి. సో అంతే. వీడియోలో నచ్చితే కనుక కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో దానివల్ల నాకు కొంచెం వ్యూవర్షిప్ పెరుగుతుంది. వాళ్ళకి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.